నేను కొన్నాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటికి తగిలిన గాయాలు త్వరగానే పోయాయి, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదుగా. మంత్రి చౌడప్పని, ఆయన కొడుకు రాయప్పని దోషులుగా చట్టం ముందు నిలబెట్టాలి. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒకటే నా మనసులో మెదులుతూ ఉండేది. దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ ఊరొచ్చాను. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్. మా నాన్న గాని తాతయ్య గాని వాళ్ళెప్పటికీ ఇలాంటి పని చేసుండరు. నేను చెప్పాను కదా ఝాన్సీ, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. నిజమని తెలిసినా కూడా సులభంగా నమ్మబుద్ధి కాదు. కానీ నువ్వు ఇది నమ్మి తీరాలి. నువ్వు ప్రేమించిన అజయ్ మీద నేరం మోపడానికి వెనక ఒకవేళ ఈ నిజంలాగే బాధ పెట్టి ఇంకో నిజం కూడా ఉండొచ్చు. అది తెలుసుకోవడం కోసం నువ్వు కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ఝాన్సీ. ఐమ్ సారీ. హలో, ఆయన పీడీవిటీ మోటీజాన్. ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న, నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి విషయం? రెఫరెన్స్ బుక్స్ కొనాలి. లేట్ అవ్వదుగా? లేదు. నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, సరేనా? సరే. మంచిదైంది, ఝాన్సీ బయటికి వెళ్ళకి వీళ్ళు వస్తున్నారు. నమస్కారం లాయర్ గారు, మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది. మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు. అవును, ఇప్పుడు బయటికి వెళ్ళింది మన ఝాన్సీనేగా? చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడమా? విన్నారా సతీష్ గారు? నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్కి తీసుకొచ్చింది మీరే కదా. అందుకు కారణం ఈ ఝాన్సీ. నిజమే, మీ డైవర్స్ కేసు వాదించింది నేనే. ఆపోజిట్ లో ఉన్నది ఎవరో తెలుసా? ఈ సార్ గారి భార్య దేవి మేడం. పేరు వెళ్ళలేదా? సుప్రీంకోర్టులో ఎంతో మంది ఉద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్. ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం. అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు. మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు. నా ముందు కాదు, కన్న కూతురు ముందు. ఇదిగో చూడు లాయరు, గుర్తుపెట్టుకో, ఈ కేసులో ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది చాలా ముఖ్యం. నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే గోల, అవినీతిపరుడు చౌడప్ప చనిపోయాడని. కరెక్టే, మా నాన్న డబ్బు సంపాదించాడు. తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు. అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు. అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాన్ని హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతిపరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు. నాకున్న పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్. మీరేం వరీ కాకండి, ఆ కుర్రాడి కోసం ఎవరు వచ్చిందే లేదు. వి గాట్ ఏ పర్ఫెక్ట్ విక్టిమ్. పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని మార్గాలుంటాయి. ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు. సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడడం జరగని పని. దారులన్నీ క్లోజ్. ఏడోకమ్మా, అయిపోయిందిగా. నీకిప్పటికైనా నిజం తెలిసింది, నాకది చాలు. మమ్మీ, ఐమ్ సారీ. ఇంకేం చెప్పొద్దు. నువ్వు బాధపడకూడదనే
నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అన్ని భరించాను. ఇక ఏడవకు. ఇంకా అవ్వలేదా మేడం? థ్యాంక్ యూ రాజు, నా కూతురిని నా దగ్గరికి చేర్చావు. నేను అనుకోకుండానే అజయ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. తనని చూసినప్పుడు ఎందుకో తను నిరపరాధి అనిపించింది. నిజానికి ఆ ఇన్వెస్టిగేషనే మీ ఇద్దరిని కలిపింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అజయ్ కూడా నిరపరాధిగా బయటపడతాడని నాకు నమ్మకం ఉంది. నేను నీకు తోడుంటాను, దేనికైనా. నా కూతురు కోసం మాత్రమే కాదు, నా లక్ష్యం కూడా అదే. నాకు తెలుసు మేడం, సుప్రీంకోర్టునే మీ వాదనతో గడగడలాడించిన అడ్వకేట్ దేవికి అది సాధ్యమే. డబ్బు అధికారంతో రాయిపై వేసే ప్లాన్స్ని తిప్పికొట్టి నిరపరాధైన అజయ్ని బయటికి తీసుకురావాలి. ఇది నా కూతురికి నేను ఇస్తున్న మాట. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను. కేంద్ర మంత్రి చౌడప్ప గారి హత్య కేసు ఈ రోజు విచారణకి రాబోతోంది. పూర్తి పోలీస్ ప్రొటెక్షన్ తో ముద్దాయి డాక్టర్ అజయ్ ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఈ పరిస్థితి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? తన రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక సాధారణ వ్యక్తి మా నాన్న చనిపోయే ముందు ఆఖరి క్షణం వరకు మీలో చాలా మంది ఆయన అవినీతిపరుడంటూ ఆయన మనసుని క్షోభ పెట్టారు. ఈ రోజు ఆయన ఆత్మకి న్యాయం దక్కే రోజు. కేసు నెంబర్ 192/2018. ప్రొసీడ్. ఇదెందుకు ఇక్కడికొచ్చింది? అజయ్ తరఫున వాదిస్తున్నది అడ్వకేట్ దేవి అని చెప్పారు. డాక్టర్ నారాయణ నాయుడు, మరణించిన కేంద్ర మంత్రి చౌడప్ప సార్ బాడీని పోస్ట్మార్టం చేసింది మీరే కదా? అవును. మరణానికి కారణమేంటి? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాక్. మరెందుకని చౌడప్ప సార్ మరణం ఒక హత్య అని మీరు రిపోర్ట్ ఇచ్చారు? మనుషులకు హార్ట్ అటాక్ కలిగించే ఒక మెడిసిన్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. యాక్చువల్లీ మరణానికి కారణం అదే, ద డ్రగ్ కాల్డ్ కాల్షియం గ్లూకోనేట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది డాక్టర్. మరణానికి కారణం డ్రగ్గా లేక హార్ట్ అటాకా? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాకే మరణానికి కారణం. కానీ వెంటనే హార్ట్ అటాక్ వచ్చేలా చేసే ఒక డ్రగ్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. మంత్రి చౌడప్ప ఒక హార్ట్ పేషెంట్. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. మరణించిన రోజు కూడా ఆయన చెకప్ కోసమే అక్కడికి వచ్చారు. అటువంటప్పుడు సహజంగా ఆయనకి హార్ట్ అటాక్ రాకూడదా? రావచ్చు, కానీ హార్ట్ పేషెంట్ ఎవరికి ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయరు. అంటే ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్లేనని మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారు. కానీ బాడీలో ఆ డ్రగ్స్ ఛాయలు ఉండడం వల్లే అది హత్య అన్న నిర్ణయానికి వచ్చినట్టు మీరు చెప్తున్నారు, అవునా? అవును. నాకు డౌట్ డాక్టర్, మరణించిన తర్వాత డాక్టర్ అజయ్ని ఇరికించడానికి ఎవరైనా కావాలనే చనిపోయిన చౌడప్ప గారి బాడీలోకి ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేసినా డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అలాగేగా వస్తుంది, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్.